మా యూట్యూబ్ ఛానల్లో మేము చాలా మంది సూపర్ హీరోస్ ని క్రియేట్ చేసాం. అలాగే సూపర్ విలన్స్ ని కూడా క్రియేట్ చేసాం. మీరిచ్చిన సపోర్ట్ సహాయంతో మేము ఒక న్యూ సూపర్ హీరోని క్రియేట్ చేసాం. హర్ నేమ్ ఇస్ షీరా. ఈ వీడియో మీకు తప్పకుండా బాగా నచ్చుతుంది. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న శ్రీకృష్ణని మేము ఎప్పటికీ మర్చిపోము. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్. షీరా నిజమైన పేరు తారా. ఆమె ముంబైలో పుట్టింది. తారా వాళ్ళ అమ్మగారు ఒక డాక్టర్. తారా వాళ్ళ నాన్నగారు ఇజ్రాయెల్ కంట్రీకి చెందిన వ్యక్తి. అతని పేరు డేవిడ్. అది మాత్రమే కాదు, అతను ఒక ఫార్మర్ మొసాద్ ఏజెంట్. ఆ కుటుంబం అంతా ఇండియాలో సెటిల్ అయ్యారు. డేవిడ్ కి ఇండియా అంటే చాలా ఇష్టం. ఆ అందమైన కుటుంబం చాలా సంతోషంగా ముంబైలో నివసిస్తున్నారు. కానీ 2008లో వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఆ సంవత్సరం జరిగిన ముంబై టెర్రరిస్ట్ అటాక్ లో తారా వాళ్ళ అమ్మగారు చనిపోయారు, తారాని కాపాడే ప్రాసెస్ లో. ఆ సమయంలో డేవిడ్ ఇండియాలో లేడు, ఒక పని మీద ఇజ్రాయెల్ వెళ్ళాడు. అతని భార్య చనిపోయిందన్న విషయం తెలుసుకున్న డేవిడ్ చెప్పలేనంత బాధపడ్డాడు. అప్పుడు డేవిడ్ ఇండియా వచ్చి తన భార్య మీరాకి జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించాడు. సంవత్సరం తర్వాత డేవిడ్ తారాని తీసుకొని ఇజ్రాయెల్ వెళ్లిపోయాడు. ఇజ్రాయెల్ వెళ్లిన 1 year తర్వాత తారా ఒక డెసిషన్ తీసుకుంది. ఆ ఒక్క డెసిషన్ వల్ల తారా జీవితం పూర్తిగా మారిపోయింది. అదేమిటంటే, మా అమ్మగారు నన్ను కాపాడే ప్రాసెస్ లో చనిపోయారు, కాబట్టి నేను పడుతున్న బాధ ఇక మీదట ఎవరూ పడకూడదు, నేను పడనివ్వను, నేను పవర్ఫుల్ గా తయారవుతాను అని తారా నిర్ణయించుకుంది. తారా ఆమె నిర్ణయాన్ని తన తండ్రితో చెప్పినప్పుడు అతను చాలా సంతోషించాడు. అప్పుడు డేవిడ్, నేను నిన్ను పవర్ఫుల్ గా తయారు చేస్తాను అని తారాకి మాటిచ్చాడు. ఆ తర్వాత రోజు నుంచి డేవిడ్ తారాకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. మొసాద్ ఏజెంట్ కి ఇచ్చే ట్రైనింగ్ ని డేవిడ్ తారాకి ఇస్తున్నాడు. ఆ ట్రైనింగ్ చాలా కష్టమైనది. ఒక పక్క చదువుని బ్యాలెన్స్ చేస్తూ, ఒక పక్క ట్రైనింగ్ ని బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తోంది తారా. అది మాత్రమే కాదు, తారా ఒక షార్ప్ షూటర్. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. తారా డేవిడ్ దగ్గర నుంచి ఎన్నో మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకుంది. అదే విధంగా యుద్ధంలో ఎలాంటి వెపన్స్ వాడాలో కూడా డేవిడ్ తారాకి ఎక్స్ప్లెయిన్ చేశాడు మరియు నేర్పించాడు. తారా ఇప్పుడు హై స్కిల్డ్ మొసాద్ ఏజెంట్ కి ఏ మాత్రం తీసిపోదు. తారా చాలా అందమైన అమ్మాయి. మెంటల్ గా, ఫిజికల్ గా తారా చాలా స్ట్రాంగ్. సెరిస్ట్రో వెబ్ లో ఉన్న ట్రిమ్ సొసైటీలో తారా సబ్స్క్రిప్షన్ పొందింది. దాని కారణంగా తారా ట్రిక్ బుల్లెట్స్ ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంది. ట్రిమ్ సొసైటీ ఫ్యూచరిస్టిక్ వెపన్స్ ని ఎలా క్రియేట్ చేయాలో ప్రతి ఒక్కరికి వీడియోస్ రూపంలో అర్థమయ్యేలాగా నేర్పిస్తారు. అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. ట్రిమ్ సొసైటీని కంట్రోల్ చేస్తున్న వ్యక్తి ఇజ్రాయెల్ లో నివసిస్తోంది. ఆమె పేరు హన్నా. షీ ఈజ్ ఏ సైంటిస్ట్. ఫ్యూచరిస్టిక్ వెపన్స్ ని ఎలా క్రియేట్ చేయాలో హన్నాకి బాగా తెలుసు. తారాకి స్నైపర్స్, స్వార్డ్స్ ఇంకా డాగర్స్ అంటే చాలా ఇష్టం. ట్రిక్ బుల్లెట్స్ ని ఎలా క్రియేట్ చేయాలో మొత్తం నాలెడ్జ్ ని తారా సంపాదించింది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అప్పుడు తారా ఒక న్యూస్ ని టీవీలో చూసింది. ఆ ఒక్క న్యూస్ తారాని కుదిపేసింది. అదేమిటంటే, గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఇజ్రాయెల్ లోకి వచ్చి ఇన్నోసెంట్ పీపుల్స్ ని గన్స్ తో కాల్చి అత్యంత కిరాతకంగా వారిని చంపేశారు. అలా చంపుతున్నప్పుడు ఒకడు ఆ దృశ్యాన్ని అంతా కెమెరాలో రికార్డ్ చేశాడు. అప్పుడు తారా ల్యాబ్ లోకి వెళ్లి తాను తయారు చేసిన ట్రిక్ బుల్లెట్స్ ని చాలా కోపంగా చూస్తోంది. ఆ మారణ హోమాన్ని చేసిన వారు బ్లడ్ స్టార్ సొసైటీకి సంబంధించిన వ్యక్తులు. వారు ఎప్పుడైతే ఆ వీడియోని సెరిస్ట్రో వెబ్ లో రిలీజ్ చేశారో అది వైరల్ గా మారింది. చాలా మంది ఆ వీడియోని పదే పదే చూస్తున్నారు. వారిలో తారా కూడా ఉంది. వారు నెక్స్ట్ అటాక్ ఎప్పుడు చేయబోతున్నారో కూడా వీడియో అయిపోయిన తర్వాత వారు అనౌన్స్ చేశారు. అది విన్నప్పుడు తారా రక్తం మరిగిపోయింది. ఆమె కోపం కట్టలు తెంచుకుంది. సెరిస్ట్రో వెబ్ లో ఉన్న ట్రిమ్ సొసైటీలో ఉన్న సెరిస్ట్రో చాట్ ని తారా హ్యాక్ చేసి హన్నా అడ్రస్ ని కనిపెట్టింది. ఆ సంఘటన జరిగి 5 రోజులు అయ్యింది. ప్రస్తుతం తారా హన్నా ఇంటి బయట నిలబడి ఉంది. ఆమె తలుపు తట్టింది. అప్పుడు హన్నా ఆ డోర్ ని ఓపెన్ చేసింది. ఎదురుగా ఉన్న తారాని చూసి ఆవిడతో ఇలా మాట్లాడింది. ఎవరు మీరు? మీకేం కావాలి అని హన్నా అడిగింది. నా పేరు తారా. ట్రిమ్ సొసైటీ హెడ్ వి నువ్వే కదా అని చెప్పింది. అది విన్నప్పుడు హన్నా గుండెల్లో పిడుగుపడినట్లయిపోయింది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నా కోడ్ నేమ్ షీరా. హన్నా, నేను చెప్పేది విను. బ్లడ్ స్టార్ సొసైటీ వాళ్ళు మన ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్న 20 మందిని చంపేశారు. వాళ్ళని నేను చంపాలనుకుంటున్నాను. నాకు నీ సహాయం కావాలి అని తారా ఖచ్చితంగా చెప్పింది. ఆ మాటలు విన్నప్పుడు హన్నా తారాని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. హన్నా ప్రత్యేకంగా ఒక ల్యాబ్ ని తన ఇంటి కింద తయారు చేసుకుంది. ఆ ఇద్దరు ఆ ల్యాబ్ లో ఉన్నారు. అప్పుడు వారు ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. బ్లడ్ స్టార్ సొసైటీలో ఉన్న వారందరూ డబ్బు కోసం ఏమైనా చేస్తారు. వాళ్ళకి ఈ భూమి మీద బతికే అర్హత లేదు. నేను వాళ్ళందరినీ చంపాలనుకుంటున్నాను. హన్నా, నాకు నీ సహాయం కావాలి అని తారా చెప్పింది. అప్పుడు నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను షీరా, నేనేం చేయాలో చెప్పు అని హన్నా అడిగింది. అప్పుడు తారా ఇలా చెప్పింది. నాకు కొన్ని అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్ ని తయారు చేసి ఇవ్వు.
నేను ఆ గ్యాజెట్స్ సహాయంతో అక్కడికి వచ్చే వాళ్ళందరినీ పెట్టిన కాల్చినట్టు కాల్చి నేను చంపేస్తాను అని చెప్పింది తారా. అక్టోబర్ 27, 2022 ఈ సంవత్సరం వాళ్ళు చాలా భయంకరమైన పొరపాటు ఇజ్రాయెల్లో చేశారు. అదే పొరపాటు వాళ్ళు మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్లో డిసెంబర్ 27, 2022 చేద్దామని అనుకుంటున్నారు. మనం అలా జరగనివ్వకూడదు. ఆ సొసైటీకి ఇజ్రాయెల్ అంటే ఏంటో చూపించే సమయం వచ్చింది అని హన్నా చెప్పింది. షీరా, నాకు 20 days టైం ఇవ్వు, ఎవరూ క్రియేట్ చేయలేని అడ్వాన్స్డ్ వెపన్స్ క్రియేట్ చేసి నేను నీకు ఇస్తాను అని హన్నా భరోసా ఇచ్చింది. ఆ మాటలు విన్నప్పుడు షీరా కోపం చల్లారింది. ఆ 20 రోజుల్లో హన్నా అత్యంత అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్ ని మన తారా కోసం తయారు చేస్తుంది. స్నైపెక్స్ ఎలిగేటర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక స్నైపర్ ని మన హన్నా తయారు చేసింది. ట్రిక్ బుల్లెట్స్ ని తారా తన కోసం తయారు చేసుకుంది. అది మాత్రమే కాదు, హన్నా తారా కోసం యూటిలిటీ గాంక్లెట్ ని కూడా తయారు చేసింది. ఈ గాంక్లెట్ ని వేసుకుని ఎవరైతే యాక్టివేట్ చేస్తారో ఆ వ్యక్తి మాయమైపోతారు. అదే విధంగా చుట్టుపక్కల ఉన్న ఏ ఎలక్ట్రానిక్ డివైస్ కూడా పనిచేయదు. హన్నా తారా కోసం ప్రత్యేకంగా ఒక యూనిఫామ్ ని కూడా తయారు చేసి ఇచ్చింది. తారా తయారు చేసిన ట్రిక్ బుల్లెట్స్ ని మన హన్నాకి చూపించింది. అప్పుడు హన్నా తారాని చూసి చెప్పలేనంతగా సంతోషించింది. అలా వారిద్దరి మధ్య బాండింగ్ అనేది మెల్లమెల్లగా స్ట్రాంగ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు. డిసెంబర్ 27, 2022 ఆ రోజు ఇజ్రాయెల్ లో ఉన్న జెరూసలేం రోడ్డు మీద ఒక ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి ల్యాండ్ అయింది. ఈ విషయం తెలుసుకున్న మిలిటరీ సోల్జర్స్ అక్కడికి వెళ్లారు. వారి ఎదురుగా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ చాలా పెద్దది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన డోర్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యాయి. అందులోంచి ప్లాస్మా రైఫిల్స్ ని పట్టుకొని కొంతమంది వ్యక్తులు బయటికి వచ్చారు. వాళ్ళు వేసుకున్న ఆర్మర్స్ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ హైలీ అడ్వాన్స్డ్. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వీళ్ళకి ఎలా దొరికిందో తెలియక ఇజ్రాయెల్ సోల్జర్స్ కన్ఫ్యూజన్ లో పడిపోయారు. వాళ్ళు ఆ ప్లాస్మా రైఫిల్స్ ని ఇజ్రాయెల్ సోల్జర్స్ వైపు గురిపెట్టారు. కానీ ఇజ్రాయెల్ సోల్జర్స్ ఏమాత్రం వారికి భయపడలేదు. బ్లడ్ స్టార్ సొసైటీలో ఉన్న మెంబర్స్ కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ ని టార్చర్ చేసిన వీడియోస్ ని తీసి సిరిస్ట్రో వెబ్ లో అప్లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు డబ్బు కోసం ఏమైనా చేసే నరరూప రాక్షసులు. అక్కడ నుంచి కాస్త దూరంలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ మీద మన షీరా లూక్ S1 స్నైపర్ ని పట్టుకుని ఆ వచ్చిన క్రిమినల్స్ హెడ్స్ కి గురి పెట్టింది. యూటిలిటీ గాంక్లెట్ యాక్టివేట్ చేయడం వల్ల అక్కడున్న ఎలక్ట్రానిక్ డివైసెస్ పనిచేయడం మానేశాయి. అదే విధంగా షీరా కూడా ఎవరికి కనిపించట్లేదు. అప్పుడు షీరా మెల్లగా ఒక్కొక్కరిని చంపడం స్టార్ట్ చేసింది. అక్కడున్న క్రిమినల్స్ కి అలాగే మిలిటరీ సోల్జర్స్ కి అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఆ క్రిమినల్స్ మీద కాల్పులు ఎవరు జరుపుతున్నారు. షీరా ఫైర్ చేస్తున్న బుల్లెట్స్ ఆ క్రిమినల్స్ బాడీలోకి వెళ్లిన తర్వాత బ్లాస్ట్ అయిపోతున్నాయి. దానివల్ల ఆ క్రిమినల్స్ భయంకరమైన నొప్పి అనుభవిస్తూ చస్తున్నారు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ లోంచి వచ్చిన 8 మంది క్రిమినల్స్ తో షీరా ఒక ఆట ఆడుకుంది. వాళ్ళందరూ తికమక పడుతూ ఒకరి తర్వాత ఒకరు చస్తున్నారు. అలా షీరా ఒకరితే ఆ వచ్చిన 8 మంది క్రిమినల్స్ ని చంపేసింది. షీరా ఆ 8 మందిని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రిక్ బుల్లెట్స్ ని యూజ్ చేసి చంపేసింది. షీరా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. ఆ 8 మంది చనిపోయిన తర్వాత మిలిటరీ సోల్జర్స్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని ఇంకా ప్లాస్మా రైఫిల్స్ ని వారి ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. షీరా నారాయణి సేనలో కూడా జాయిన్ కాబోతోంది. నెక్స్ట్ వీడియోస్ లో కూడా షీరా వస్తుంది. ఇక్కడితో ఈ వీడియో ముగిసిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. PSSU ని ఇంతగా ఆదరిస్తున్నందుకు నా శిరస్సు వంచి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.